అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ ఎండలకి మన బాడీలోని హీట్ని తగ్గించి మన బాడీని కూల్ చేసే ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. జ్యూసెస్తో పాటు ఈ రాగి మాల్ట్, ఈ రాగి జావ కూడా చాలా చల్లబరుస్తుందండి మన బాడీని. అలాగే ఉక్కు లాంటి శరీరాన్ని ఇస్తుందండి పిల్లలకైతే. మన పెద్దవాళ్ళు ఎక్కువగా ఇదే తాగేవారండి, రాగి అంబలి అని చెప్పేసి, రాగి జావ అని చెప్పేసి. డైలీ ఇది ఒక చిన్న కప్పు తీసుకుంటే చాలండి, బాడీ అయితే చాలా ఎనర్జీగా ఉంటుంది, అలాగే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా పిల్లలకి ఈ రాగి జావ అనేది అలవాటు చేయండి. పిల్లలు కూడా ఇష్టపడేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఇలా బెల్లం తురుము తీసి పక్కన పెట్టేసుకోండి. నేను కప్పు రాగి పిండికి 1/2 కప్పు బెల్లం తురుము వాడుతున్నానండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటే కనుక కప్పుకి కప్పు తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకోండి. ఇందులో 1 కప్పు రాగి పిండి వేసేసుకోండి. సిమ్లో పెట్టేసి మాత్రమే పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం ఎందుకు అని అనుకుంటున్నారా? కొంతమందికి రాగి జావ పొట్టలో పుల్లటి తేన్పులు ఇవ్వడం, కడుపులో నొప్పిగా అనిపించడం ఇలా ఉంటుందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావన్నమాట. ఇలా కొంచెం ఫ్రై చేసి గనక మనం రాగి జావ చేసుకుంటే, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా సిమ్లో కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే గిన్నెలో 3 కప్పుల నీళ్లు తీసుకున్నానండి. 1 కప్పు రాగి పిండికి 3 కప్పులు లేదా 4 కప్పుల వరకు కూడా పడుతుంది. సో 3 కప్పుల నీళ్లు తీసుకున్నాను అనమాట. ఈ నీళ్ళల్లో కొంచెం కల్లుప్పు వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత వేసుకోండి. ఆ తర్వాత నీళ్లు మరిగే వరకు కొంచెం వెయిట్ చేయండి. ఈ నీళ్లు ఎసరొచ్చేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందామండి. నేను సన్నటి సగ్గుబియ్యాన్ని, 1/4 కప్పు సగ్గుబియ్యాన్ని ఇలా నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఒక 1/2 అవర్ వరకు. ఇప్పుడు ఈ రాగి పిండిని కలుపుకుందాము. 1/2 కప్పు చల్లటి నీళ్లు తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కలుపుకోండి. ఉండలు ఏం లేకుండా బాగా జావలాగా కలిపేసుకోండి. 1/2 కప్పు నుంచి 1/4 కప్పు వరకు దాదాపుగా నీళ్లు పడతాయండి దీనికి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు ఈ పిండిని ఫ్రై చేసుకోవటం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా పిండిని ఇలా కూడా కలిపేసి మనం జావ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ జారుగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్లు ఉన్నాయి కదా, ఇదిగోండి ఎసరు వచ్చేసింది. ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసానండి. బాగా సన్నగా తరిగి వేసుకున్నాను. అది ఆప్షన్ మాత్రమే, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. దాంతోపాటు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం, అది కూడా వేసేసానండి. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేయండి. నానబెట్టిన సగ్గుబియ్యమే కాబట్టి త్వరగా ఉడికిపోతుందండి. ఆ తర్వాత బెల్లం తురుము కూడా వేసేసేయండి. వీటన్నిటిని కలుపుతూ ఒక 4 to 5 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోండి. ఆ బెల్లం మొత్తం పూర్తిగా కరిగే వరకు ఉడికించుకోండి. మీకు గనక బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంది అనిపిస్తే వేరే గిన్నెలో కరిగించుకొని దీంట్లోకి ఫిల్టర్ చేసుకోండి. నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి డస్ట్ లేదండి, అందుకనే డైరెక్ట్ వేసేసాను అనమాట. అదొక 5 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని వీడియోలో కనిపిస్తున్నట్లు వేసేసేయండి. బాగా కలుపుతూ వేయండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇలా సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. అది గట్టిగా అయిపోయింది కదా అని చెప్పేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయొద్దండి. ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. నేను యాలుక్కాయల పౌడర్ వేయడం మర్చిపోయానండి, అందుకని చెప్పేసి ఇప్పుడు వేసానమాట. కానీ మీరు బెల్లంతో పాటు 1 టీ స్పూను యాలుక్కాయల పౌడర్ కూడా వేసుకోండి. ఈ కొబ్బరి ముక్కలు, సగ్గుబియ్యం, యాలుక్కాయలు ఇవి వేయడం వల్ల మంచి ఫ్లేవర్గా ఉంటుంది, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ రాగి పిండిని దించేసుకొని 1/2 లీటర్ పాలు నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈ ఉడికించి పెట్టుకున్న ఈ రాగి ముద్ద ఉంది కదండి, దీన్ని వేరే గిన్నెలోకి కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. నాకు ఇంత అవసరం లేదనమాట. ఇందులో 1/2 నేను కలుపుకుంటున్నాను, మిగిలిన సగం నెక్స్ట్ డే మార్నింగ్ కోసం పక్కన పెట్టేసుకున్నాను. ఇలా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ మనం వాడుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు పాలు వేడి చేసుకొని దీంట్లో కలుపుకొని తాగేయచ్చండి చాలా ఈజీగా. సో 2 డేస్కి ఒకసారి ఇలా చేసుకుంటే మార్నింగ్ టైంలో టీకి బదులు
ఇది తాగొచ్చండి. ఈ సమ్మర్ మొత్తం పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ తాగొచ్చు అనమాట. పాలు చూడండి ఒక పొంగు వచ్చాయి. 1 నిమిషం అలా వేడి చేశానమాట, మరిగించాను. ఆ తర్వాత మీకు ఎంత పాలు కావాలో అన్ని పోసుకోండి. కొంచెం పల్చగా కావాలనుకుంటే ఎక్కువ పాలు యాడ్ చేసుకోండి, కొంచెం చిక్కగా కావాలనుకుంటే తక్కువ పాలు యాడ్ చేసుకోండి. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా పాలు ఆ రాగి ముద్దలోకి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. 2 వేడిగా ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా మిక్స్ అయిపోతుందండి. ఇదిగోండి ఇలా మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం పాలు అనేది అడ్జస్ట్ చేసేసుకోండి. ఇదిగోండి నేను ఈ కన్సిస్టెంట్లో తీసుకున్నాను అనమాట. ఇలా రెడీ అయిపోయాక ఇంకా మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. సర్వ్ చేసుకొని ఇంకా ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తినడానికి పిల్లలు కొంతమంది మారం చేస్తూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి దీంట్లో కలిపేసి ఇవ్వండి, వాళ్ళకి తెలియకుండానే తినేస్తారనమాట. అంతేనండి, రాగి జావ రెడీ అయిపోయిందనమాట. ఈ స్టైల్లో ఒకసారి రాగి జావ చేసి తాగండి, ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి. ఇలా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్తారు కదూ. రాగి పిండి బెల్లం వల్ల ఐరన్ వస్తుందండి, అలాగే ఆ సగ్గుబియ్యం వల్ల బాడీకి కూల్ అందుతుందనమాట. పచ్చి కొబ్బరి చాలా మంచిదండి. సో పిల్లలకి ప్రతిరోజు ఇవ్వడానికి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.